రాజంపేట జిల్లా కేంద్రంగా వెంటనే రాజంపేట జిల్లా కేంద్రంగా వెంటనే గత ప్రభుత్వం ఎలాంటి ముందు చూపు లేకుండా ప్రజల అవసరాలను గుర్తించకుండా ఏకపక్షంగా రాయచోటి ఏ రకంగానూ అటు రాజంపేట కానీ ఇటు కోడూరు కానీ ఎవరికి సౌకర్యవంతంగా లేకపోయినా కూడా రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించారు. సాక్షాత్తు వేల సంకీర్తనలు రచించిన అన్నమాచార్యుడు నడయాడిన నడిబొట్టు రాజంపేటను జిల్లా కేంద్రంగా చేస్తే ఆ పద కవితా పితామహునికి కూడా ఘన నివాళి అర్పించినట్టున్న మినిమం సంస్కారం కూడా లేకుండా జిల్లాకైతే అన్నమయ్య పేరు పెట్టి ఎక్కడో సుదూరంగా ఉన్న ఆ రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించిన గత ప్రభుత్వం తప్పిదాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గమనించి ప్రజల సౌకర్యార్థం అలాగే ప్రతి అధికారి కూడా కోరుకుంటున్నారు. రాజంపేట వసతులు కూడా అంతంత మాత్రమే. కాబట్టి అన్నమయ్య జిల్లాకు నడిబొడ్డున ఉన్న రాజంపేటను అన్ని రకాల సౌకర్యవంతంగా ఉంటుంది. అటు ప్రజలకు అధికారులకు పరిపాలనా సౌలభ్యపరంగా కూడా రాజంపేట అందరికీ సౌకర్యవంతంగా ఉంటుంది. కాబట్టి దయచేసి అందరి తరపున కోడూరు నియోజకవర్గం మరియు రాజంపేట నియోజకవర్గం మరియు అన్నమయ్య జిల్లా అందరి తరపున ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి సవినయంగా మనవి చేసుకుంటున్నాం. అయ్యా, రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించండి. ఒకవేళ అలా ప్రకటించేదానికి మీకు ఏదన్నా ఇబ్బంది ఉంటే దయచేసి మమ్మల్ని తిరుపతిలో కలిపి పుణ్యం కట్టుకోమని ఇక్కడ నుంచి కోరుకుంటున్నాం. 99% కాదు 100% రాజంపేట జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోడూరు ప్రజల తరపున కోరుకుంటూ అది సాధించే వరకు అందరం సమైక్యంగా పోరాడతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. మేము ఈరోజు ఒక దృఢ సంకల్పంతో రాజంపేట డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కావాలని చెప్పేసి అందరం కూడా ఏకతాటిగా వచ్చేసి నిర్ణయించడం అనేది జరిగింది. దీని కొరకు ఎల్కేజీ నుంచి వరకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఒకటయ్యి ఒక జేఏసీ అనేది ఏర్పాటు చేసినాము. ఆ జేఏసీ ఆధ్వర్యం ప్రతిరోజు కూడాను ఒక్కొక్క స్కూల్ నుంచి ఒక్కొక్క కాలేజీ నుంచి 100 మంది విద్యార్థులతో వచ్చి బహిరంగ సభను చేయాలని చెప్పనేసి నిర్ణయించడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ చేస్తున్నటువంటి వారికి మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ తరఫున వచ్చేసి మేము హామీ ఇస్తున్నాం. మన రాజంపేట జిల్లాగా ప్రకటించినంత వరకు మేమందరం కూడాను ఒక నిశ్చయంతో వచ్చేసి ఇక్కడ మద్దతు తెలుపుతూ ర్యాలీగాను నిరాహార దీక్షల్లోనూ రాజంపేటకు ర్యాలీ పోయేదానికి నిర్ణయించుకొని ఉన్నాం. తొందరలో శనివారం కోడూరులో టీ బంకుల దగ్గర నుంచి షాపులన్నింటినీ కూడాను బంద్ చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఇక్కడి నుంచి వెహికల్లో రాజంపేట వరకు ప్రయాణించి అన్నమయ్య సర్కిల్ వద్ద వచ్చేసి ఒక బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాం. ఇది కోడూరులే కాదు, అటు పుల్లంపేట వాళ్ళు వస్తున్నారు, ఇటు చిట్టువేల వాళ్ళు వస్తున్నారు, పెనగలూరు వాళ్ళు వస్తున్నారు. అన్ని మండలాల నుంచి కోడూరు నియోజకవర్గానికి సంబంధించిన 5 మండలాల నుంచి కూడా ఒక తావుకు చేరి అక్కడ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాం. మన సీఎం గారి వాగ్దానాన్ని రాజంపేటను మాకు జిల్లా కోటర్గా ప్రకటించాలని ఒక కృతనిశ్చయం మేము ఉన్నామన్నమాట. సీఎం గారు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటారనేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సరౌండింగ్స్ అని అంటే మౌలిక సదుపాయాలు అంటే రవాణా సౌకర్యం కావచ్చు, నీరు కావచ్చు పుష్కలంగా ఉంది. కాబట్టి ఆ రోజు బ్రిటిష్ బయలాజికల్ సర్వేలోనే జియోగ్రాఫికల్ సర్వేలోనే రాజంపేటను ఎన్నుకున్నారు. అటువంటి రాజంపేటను కాదని ఈరోజు మాకు సెంటర్ పాయింట్ మదనపల్లి కలిసి ఉందని చెప్పి ఒక సాకు తీసుకెళ్ళి మీరు రాయచోట్లో పెట్టారు. ఇందాక మా సోదరుడు చెప్పినట్టు రాయచోటి 3 మార్గాలు, కడప నుంచి వెళ్ళినా, తిరుపతి నుంచి వెళ్ళినా, కోడూరు నుంచి రాజంపేట రూట్లో వెళ్ళినా 3 ఘాటు మార్గాలే. దయచేసి రాయచోటి చేసిన దానికి వాటికి అనుగుణంగా మాకేం సౌకర్యాలు కూడా చేయలేదు. అందుకే న్యాయపరమైన కోరికలను మేము అడుగుతున్నాం. రాజంపేట మీరు సెంటర్గా ఉంది కాబట్టి రాయచోటి చేశారు. ఈరోజు మదనపల్లి జిల్లా అయింది కాబట్టి
ఇప్పుడు మీరు మీరు చెప్పేటటువంటి పాయింట్ ప్రకారం అయితే రాజంపేట మూడింటికి సెంటర్గా ఉంది. అందుకని మా న్యాయపరమైన కోరికను మీరు ఖచ్చితంగా మన్నించి అన్నమయ్య నడయాడి నేల, అన్నమయ్య పుట్టిన నేల, అన్నమయ్య పొడగంటిమయ్య మేము ఉత్తమ అంటూ ఈ రూట్లో వెళ్ళాడు. కానీ భక్తపాలయం, రంగనాథాలయం, శివాలయం మీదుగా ఆయన ఘాటు లేదు. దయచేసి ప్రభుత్వం ఇది గుర్తించాలి. కాబట్టి అన్నమయ్య పుట్టిన నేల కాబట్టి రాజంపేటనే ఆయన అంత పెద్ద విగ్రహం పెట్టినారు. కాబట్టి అదే జిల్లా కేంద్రం. ఈ ధర్నాకు ఏదైనా ఉద్యమం అంటే మొదటి అడుగు వేస్తారే, ఆ విధంగా ఈరోజు ధర్నాకు మొదటి అడుగు వేసి ఈరోజు ధర్నాలో కూర్చున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు ఇక్కడే కానీ ఈరోజు స్కూల్ కరస్పాండెంట్లు మొత్తం అందరూ ఇక్కడ మంది ఉన్నారు. చేర్చు మా పాఠశాలలో కానీ మాకు ప్రాంతం వచ్చేటప్పటికి మేమందరం ఏం చేసి వాళ్ళందరూ కలిసి ఎడ్యుకేషన్ పడే మన ముందు అన్ని రకాల సపోర్ట్ ఉన్నారు. అందరికి కూడా ఈ ఉద్యమాన్ని 100% సీఎం గారు కోడూరులో, మళ్ళీ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు రాజంపేటలో కూడా బహిరంగ వేదికల ముందు ప్రజల ముందు మాట ఇచ్చారు. ఆ మాటను నిలబెట్టుకోవాలని చెప్పి రైల్వే కోడూరు ప్రజల తరఫున అడుగుతున్నాం. ఖచ్చితంగా రోజు రోజుకు ఈ ఉద్యమాన్ని జిల్లా సాధించేంత వరకు ప్రజలు కూడా మాకు వాళ్ళ స్వచ్ఛందంగా వచ్చి సహకరించాలని కోరుకుంటున్నాం.